శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది. స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలం ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తా పడుతుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. కర్కాటక రాశి వారికి ఈ 15 రోజులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీ రాశి వారికి అంటే మీ రాశ్యాధిపతి చాలా బాగున్నాడు. కాబట్టి మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. వారం అంతా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎక్కువగా మీకు దైవ దర్శనం అంటే ఇష్టం. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. తెలివిగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. ప్రజాసేవలో అంటారు ద్వారా అది బాగా ఎక్కువ ఉంది. మీకు ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడుతున్న అవసరం లేదండి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. మీ సెకండ్ హౌస్ వాడు బాగున్నాడు కదా, మీ రెండో ఇంటి వాడు మీకు చాలా కన్వీనియంట్గా బాగుండి 6వ భావంలో ఉన్నాడు. అంటే శత్రువుల వలన ధన ప్రాప్తి కలుగుతుందని అంటుంటాం మనం ఒక శాస్త్రం. సో అది పక్కకు పెడితే మీ కుటుంబాల వృద్ధి ఉంటుంది, ఆయుర్దాయం ఉంటుంది, ముఖ వర్చస్సు బాగుంటుంది. కంటిన్యూస్గా మీరు మాట్లాడుతుంటారు, చలాకీగా మాట్లాడుతుంటారు. అది గొప్ప అదృష్టము. యాక్టివ్గా ఉంటారు. అలాగే ఉండండి, యాక్టివ్గా ఉండండి. ఎదుటి వాళ్ళకి సేవ తత్వం ఉంటారు. ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే ప్రభావంలో కూడా మీకు ఉంటారు. సలహాలు ఇస్తారు. ఎక్కువగా మీకు అడగకపోయినా మంచి సలహాలు బాగా ఇస్తారు. కానీ అవి ఎదుటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి కూడా. సరే, మీ తోబుట్టు వల్ల ఒకరికి చిన్న ఇబ్బందులు కలగడము, హెల్త్ ఇష్యూస్ రావడము, మీ ప్రయాణాల విషయంలో
ఆలస్యం అయిపోతూ ఉండడము, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బంది ఉంది. పట్టుదలగా చదువుదాం అనుకుంటారు కానీ కొద్దిగా పట్టుదల సడలిస్తూ ఉంటారు. సడలించడం అంటే రిలాక్స్ అవుదాం అనుకుంటూ ఉంటారన్నమాట. కొంచెం ప్రయాణాలు కూడా మీకు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఇంట్లో మీ రాశి వారికి మీ రాశ్యాధిపతి 4th భావం ఉండడం వల్ల చదువులో ఆటంకాలు లేకుండా బాగుంటుంది. 16th and 17th 16, 17 తారీఖుల్లో మీ చంద్రుడు బాగున్నాడు. గురుదృష్టి ఉండడం వల్ల ఆభరణ యోగం, ఆభరణాలు కొనుక్కుంటారు. వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు చాలామంది ఉన్నారు. విద్యలో ఆటంకాలు లేకుండా దూసుకుపోతుంటారు. అదొక గొప్ప అదృష్టం చెప్తాం కదా మనం. అంతేకాకుండా మీ రాశి వారికి మీ కర్కాటక రాశి వారికి చదువులో ఆటంకాలు ఉండవు. అలాగే ఇందాక చెప్పినట్టుగానే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుందని చెప్తాం కదా, బాగుంది. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు మీరు కొనుక్కుంటారు. సంగీతం పట్ల మీకు మక్కువ ఎక్కువ అండి. సంగీతం అనే ప్రాణంగా ఉంటారు మీరు. అందుకు నాకు తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరా, తమన్ గారు కానీ, లేకపోతే పేర్లు చెప్పరు కానీ మన మణిశర్మ గారు మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క మ్యూజిక్లో మాస్టర్స్ అయిపోయారు. వాళ్ళ యొక్క మ్యూజికల్ ద్వారా, అంటే మీరు చేస్తున్న మ్యూజికల్ ద్వారా బహుశా విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి బొదుసుక్కులు బ్రహ్మాండంగా ఉన్నారండి. బొదుసుక్కుల కాంబినేషన్ భూములను ఇస్తారు. పంచమ స్థానంలో కనుక బొదుసుక్కులు అంటే భూములు ఇవ్వడము, చర్చలలో పాల్గొనడము, ఇలాగా చర్చలు అంటే డిబేట్స్, వాదనలు ఎక్కువ ఉంటాయి మీకు. పైగా బొదుసుక్కులు కాంబినేషన్ మీకు చాలా అద్భుతంగా చాలా బాగుంది. ముఖ్యంగా కళారంగంలో, సినిమా రంగం అవ్వచ్చు, లేకపోతే నృత్యము, డ్యాన్సులు అవ్వచ్చు, కళారంగంలో మీరు తపస్వి, మంచి కళ అంటే మీకు అంటే ఇష్టం, సినిమాలు అంటే ఇష్టం, టెలివిజన్స్ రంగంలో యాక్ట్ చేయడం అంటే ఇష్టం. అలాగే మీకు బాగా సక్సెస్ అవుతారు. కుమార్తెలు జన్మిస్తారు, మీకు అమ్మాయిలు పుడుతుంటారు. ముఖ్యంగా మీ ఆడపిల్లలే మీకు లక్ష్మి. మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళే మీకు లక్ష్మి. వాళ్ళ ద్వారా మీకు శుభాలు కలుగుతుంటాయి. మీరు ఇంట్లో ఉంటేనే వాళ్ళకి మీ ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే. బాగా డెవలప్ అవుతుంటారు, మీ ఇల్లు బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అంత గొప్ప అదృష్టవంతులు. అదే కూడా బొద్దుకల కాంబినేషన్ కూడా స్టాక్ మార్కెట్లో రాణించడము, ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు పోషించడము, ధర్మకార్యాలు, శుభకార్యాలు. అంతేకాకుండా మీరు సినిమాలు అంటారు కదా, రాజకీయ పదవుల్లో కూడా రాణించడము, మాట నేర్పడతాము, సూపర్గా ఉన్నాయండి. ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఆరోభావం. రవి ఉదయ కుశక్కులకి ఆరోభావంలో గురుదృష్టి ఉంటే మాస్టర్స్ అవుతారు. మాస్టర్స్ అంటే మంచి ధైర్యవంతులు అవుతారు అంటాం అనమాట. మీ పక్కన మేమున్నా కూడా ధైర్యం నూరిపోస్తుంటారు మాకు. సరే, పక్క పెడితే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. మీరు సర్జరీని ఆపరేషన్ చేస్తారు కదా, ఇది కర్కాటక రాశి అంటే మన ధనుర్రాశి అంటే అదే కదండి. ఆరోభావంలో రవి ఉదయ కుశక్కులు లేరా? డాక్టర్స్ రాణిస్తారు, ఫైనాన్స్ రంగంలో రాణిస్తారు, అలాగే అడ్వకేట్స్గా బాగా రాణిస్తారు, న్యాయంగా ధర్మబద్ధంగా వాదిస్తూ ఉంటారు. అలాగే కోర్టు రిలేటెడ్ సంబంధించిన న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి మీకు శుభవార్తలు ఉండడానికి, మంచి వార్తలు ఉండడానికి అవకాశం భగవంతుడి దేవాలు మీకు ఉంటుంది కూడా. మీకు శత్రువు వలన భయం కానీ, రుణాల వలన భయం కానీ, రోగాల వలన భయం కానీ ఉండదు. ఏదైనా మీ సప్తమ స్థానాధిపతి కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నాడు అంటే మీరు భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే మీరు మీ యొక్క ప్రభావం వల్ల కానీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలా బాగుందండి. తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రరాహుల కాంబినేషను అష్టమంలో ఉంది. అష్టమ స్థానంలో చంద్రరాహులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చంద్రరాహులు అష్టమ స్థానంలో మంచివాడు కాదు. రాహు బలవంతుడు అయిపోవడం వల్ల, గురుదృష్టిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు శత్రువు వల్ల భయం ఏమి ఉండదు, బాగుంటుంది. శనీశ్వరుడు కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్న శని మీకు యోగాన్ని కలిగించాడు తప్ప అయోగం కలిగించడం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భాగ్యంలో శని, వైభవంలో గురుడు ఉండడం వల్ల, 9th హౌస్లో 12th హౌస్లో ఉండడం వల్ల మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ చేస్తున్న ఉద్యోగపరంగా ఏమి ఇబ్బంది పడరండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. వ్యాపారపూర్వకంగా ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడం వలన, పుణ్యక్షేత్రాల దర్శనం వలన, అలాగే మీకు కొన్ని విషయాల వలన అనేక రకాలుగా ధనం వినియోగం కానీ ఖర్చు పెట్టడానికే ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు మీకు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కామాఖ్య అమ్మవారిని, బగళాముఖి అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు మీ ఇంట్లో కలుగుతాయి. 12 రాశుల వారికి
అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనేశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్ ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగలాముఖి అమ్మవారు అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కేతు కుజ సమానుడు కదా, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మనగా మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేటి చేయడము, పిల్లలకి చిన్న పిల్లలకి ఆ దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అవి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవడము ఉంటాయి కదా, ఇవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం, అన్నదానం చేసుకునే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్ మంచినీళ్ళు దానం చేసుకోవడం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, చేయడం వల్ల సమర్పించడం వల్ల శని వల్ల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి వెంకట స్వామివారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే ఇవన్నీ చేయలేమండి. మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైనా సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.